అందరికీ నమస్కారాలు. ఇవాళకి 2 రోజుల నుంచి గొడవలు అవుతున్నాయి. మహిళలంటే ప్రభుత్వానికి అర్థమవుతుందా, మహిళలంటే ప్రజలకు అర్థమవుతుందా? ప్రతి ఒక్క ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు ఉన్నారు. తప్పు మాట్లాడినప్పుడు ఆ తప్పుని బయటికి లాగి కొడితే ఎలా ఉంటుంది? కొడతారు అట్లా? ఆడపిల్లల మీద అభిమానం ఉండాలా? ఆడపిల్లల మీద వాళ్ళని దగ్గరికి పిలుచుకొని మాట్లాడుకొని మంచి మర్యాదగా మనం మాట్లాడుకొని ఒక మర్యాద అనేది ప్రతి ఒక్క వారికి ఇది మనము చెప్పాలి. కేసీఆర్ గారు బిడ్డ తప్పు చేసిందే అనుకోండి, ఆమె కూడా మహిళే కదా, లేడీసే కదా. మరి తీర్మాల మల్లన్న గారికి కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఆమె కూడా మహిళలే కదా, ఆడపిల్లలే కదా. మనం ఎంతైనా మాట్లాడుకోవచ్చు. మీరు ఎంత స్థాయికి ఎదిగినా, ఒక మీడియా వాళ్ళైనా, మనం ఒక సోషల్ మీడియా వాళ్ళమైనా కూడా మీకు ఒక పేరు వచ్చింది. తీర్మాల మల్లన్న గారికి పేరు వచ్చింది. గన్నుందని గన్ను మీద సంపేయటానికి వచ్చారు అన్నారు. ఆ గన్ను ఎవరి దగ్గర ఉంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు మిమ్మల్ని సంపేయాలని అనుకుంటున్నారు? మరి ప్రతి ఒక్క లేడీస్ ఉన్నాం కదా, మన ఇంట్లో మన ఫ్యామిలీ కూడా లేడీస్ ఉంటారు. ప్రతి ఒక్క ఫ్యామిలీకి లేడీస్ ఉంటారు. మరి ఎవరైనా ఎక్కడైనా, ఏ దేశాలైనా, ఏ ప్రభుత్వాలైనా, ఏ ప్రజలైనా ఆకలితో అన్నం పెట్టే వాళ్ళని ఆడపిల్లలు ఒక ఆడపిల్లని మనము నోటి మాట మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. ఏదన్నా సమస్యలు ఉంటే మనం మాట్లాడుకొని, ఇదిగమ్మా అమ్మవారు, మేడం గారు, ఇక్కడ ఇలాంటి తప్పులు ఉన్నాయి, ఆ తప్పుని కొంచెం మనం బయటికి తీద్దాము అని చెప్పాలి. ఎన్ని పోస్టులు ఎంతమందికి ఉన్నా కూడా ఆడపిల్లలంటే గౌరవించాలి. మనం ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. మన కడుపుని పుట్టిన మన పిల్లల్నే మనం సంపేసుకుంటే ప్రతి ఒక్క ప్రభుత్వానికి, ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఆడపిల్లల నుంచి కడుపున పుట్టిన పిల్లలే, ఆడపిల్లలైనా మగ పిల్లలైనా, ఒక ఆడపిల్లలకి పుట్టిన పిల్లలే ప్రతి ఒక్క ప్రభుత్వానికి, ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఆడపిల్లలు ఉంటారు. ఆ ఆడపిల్లల్ని అనేటప్పుడు మంచిగా మాట్లాడండి, మంచిగా మర్యాదను తెచ్చుకోండి. ఎంత సోషల్ మీడియా వాళ్ళమైనా కూడా, ఎంత మహిళలకి మనము సపోర్ట్గా ఉండాలి. జెంట్స్కైనా లేడీస్కైనా పెద్దవారు ఆశీర్వాదాలు ఉంటేనే మన
మార్చాలి. మన నోటితో మన మాటలే గలీజు మాటలు అనుకుంటుంటే ఆ మాటకు ఒక మర్యాద, మనకొక ఇలువ అనేది మన చాతలారా మనమే పొడగొట్టుకుంటున్నాము. మన కాడ గన్నుందని కొట్టేస్తే, సంపేస్తే మరి కేసుల మీద కేసులు వేసుకుంటూ పోతుంటే మరి ప్రజల బతుకులు ఏం కావాలి? ఆ ప్రజల్లో ఉండే ప్రభుత్వం బతుకులు ఏం కావాలి? ఆ ప్రభుత్వంలో ఉండే పిల్లలకి ఏం కావాలి? ప్రజల్లో ఉండ పిల్లలకి ఏం కావాలి? పిల్లలంటే ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లలే, ప్రతి ఒక్కళ్ళకి మగపిల్లలు గారే. అలాంటి పిల్లల్ని మనము కొట్టేస్తుంటే, సంపేస్తుంటే, నరికేస్తుంటే మరి మనము బతికేది ఎంత కాలము? ఎన్ని సంవత్సరాలు మనము పుట్టిన మన కడుపులో మన పిల్లల్ని సంపేసుకుంటున్నాము, రోడ్ల మీద వదిలేసుకుంటున్నారు. ప్రేమల మీద పడి ఆ ప్రేమనే భార్యల జీవితాలు కూడా, ఆడపిల్లల జీవితాలను కూడా మోసం చేస్తున్నారు. ప్రతి ఒక్క పేరుని మనము తీసుకొచ్చుకోవాలి. సంపిందా, నరికిందా, నన్ను సంపేశారా, మనము గలీజ్ మాట అనేది రానియకూడదు. ఏ ఆడపిల్లలకైనా మన తల్లికి, మన కడుపును పుట్టిన మన తల్లులకే మనకి చెడ్డ పేరు అనేది ఏ ఆడపిల్లలకి, ఏ మగపిల్లల గారికి కూడా రావద్దని నేను కోరుకుంటున్నా. దయచేసి తీరుమాల మల్లన్న గారు, మీలో ఉండవారు తప్పు చేశారు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశారు మీ దగ్గర పనిచేసిన వారు. అది నాకు తెలుసు కాబట్టి ఒక సపోర్ట్ అనేది వాళ్ళకి ఇచ్చి, తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. మీకు మంచిగా మర్యాద ఇచ్చి మిమ్మల్ని బయటికి ప్రతి ఒక్క మీడియా వాళ్ళు ఆశీర్వదించుకొని, దండాలు పెట్టుకొని, దేవుడికి మొక్కుకొని మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ప్రతి ఒక్క మీడియా వాళ్ళు, ప్రతి ఒక్క ప్రభుత్వాలు ఉండవారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి ఆడపిల్లలమనే గౌరవాన్ని మనము కాపాడుకోవాలి. మీరు తప్పు చేసినా ఆ తప్పును కూడా మనం బయటకు తీసుకురావాలి. మనం తప్పు చేసినా ఆ తప్పును కూడా బయట పెట్టాలి. తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు, తప్పు చేయని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వటం లేదు. ఆ వీడియోలు, ఆ రికార్డులు ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళ దగ్గర ఉంది. మీరు ఒక పెద్ద పేరుంది, ఆ పేరుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎట్లా తీసుకొచ్చారు? మీ మీద గౌరవం మీదే కదా, ఆ గౌరవాన్ని కాపాడటానికే కదా ప్రతి ఒక్క ఆడపిల్లలు, ప్రతి ఒక్క మగపిల్లలు మీకు సపోర్ట్గా ఉండి మిమ్మల్ని పైకి తీసుకురావటానికే ఆశీర్వదించుకున్నారు. ప్రతి ఒక్క దేవుళ్ళు మొక్కుకొని మీరు బయటకు రావాలని. మీ భార్య గారు ఏడుస్తున్నా, మీ అమ్మగారు ఏడుస్తున్నా, మీ నాన్నగారు ఏడుస్తున్నా ఆ బాధను భరాయించలేక ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా ముందుకు అడుగేసి, ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళు కూడా అడుగేసి మిమ్మల్ని బయటకు తీసుకురావటం జరిగింది. ఆ నోటి మాట ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయింది. అది చూడండి, మీరు కూడా గమనించండి. మీరు పెద్దవారైనా చిన్నవారైనా ఆడపిల్లలకి మర్యాదగా మంచి మాట అనేది తీసుకురావాలి. మన నోటి మాట మనకే కరెక్ట్ లేకపోతే మనం ఒక సోషల్ మీడియా వాళ్ళం అయినా కూడా మంచి మర్యాద అనే మాటని ప్రభుత్వానికి తీసుకురావాలి, ప్రజలకి తీసుకురావాలి. నోటి మాట
ప్రతి ఒక్క ఆడపిల్లలు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క మగపిల్లల గారు కూడా మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్ల తప్పు చేస్తే ఆ తప్పులకు 10 పాయింట్లు వేసి ఆ తప్పుని ఆడపిల్లల మీద కూడా చుట్టేస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నవారికి కూడా నేను నమస్కరించి చెప్తున్నాను, మనం ఏ పార్టీలో ఉన్నా కూడా, ఏ ప్రభుత్వాన్ని మనం బయటకు తీసుకురావాలన్నా కూడా, ప్రతి ఒక్క పార్టీలో ఉన్న లేడీస్ జెంట్స్ కూడా మన కడుపున పుట్టిన పిల్లలు, మన కడుపున నిండిన పిల్లలు, ఆ పిల్లల్ని మనం కాపాడుకునే మన పిల్లల్ని మనమే చంపేసుకుంటా పోతే ఆ మాటకు ఒక మర్యాద అనేది ప్రతి ఒక్క ప్రభుత్వానికి తీసుకురావాలి, ప్రతి ఒక్క ప్రజలకి తీసుకురావాలి. ఎవరో తప్పు చేశారని మన నోటి మాట, గలీజు మాట అనేది రానియకూడదు ఎప్పుడు కూడా. ఎందుకు? తప్పు చేసిందా అది బయట పెట్టండి. ఒక కేసీఆర్ గారు బిడ్డ అయ్యుండి, ఒక కేసీఆర్ గారు తప్పు చేసింది అని అన్నప్పుడు ఆ తప్పును మీరెందుకు గలీజు మాటలు మాట్లాడతారా? ఆడపిల్లలంటే గౌరవం లేదా? ప్రతి ఒక్క ఆడపిల్లలకు పుట్టిన వాళ్ళమే కదా మనము, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. మరి మన తల్లికి మనం పుట్టినప్పుడు ఎవరి గురించి, ఆడపిల్లలైనా మగపిల్లల గురించి అయినా బ్యాడ్గా మాట్లాడొద్దు. ఏ ప్రభుత్వాలు కూడా, ఏ ప్రజలు కూడా తప్పు చేసినప్పుడు ఆ తప్పును బయటకు తీసుకురండి. ఆ తప్పుని ఇట్లా జరిగిందని చెప్పండి. మర్యాదతో మాట్లాడాలి, మర్యాదతో మనము తెలుసుకోవాలి. తెలుసుకొని అది మనం బయటకు తీసుకొచ్చుకొని చదువుకొని ఇలాంటి పరిస్థితులు బాగలేవు, ఇలాంటి పరిస్థితులు బాగున్నాయి అని చెప్పుకునే ఒక మర్యాదైన మాటని మనము తీసుకొచ్చుకోవాలి. వేల మందిలో మనము మన గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. ఏ మీడియా వాళ్ళైనా సరే, ఏ సోషల్ మీడియా వాళ్ళైనా సరే, ఏ ప్రభుత్వాలు అయినా సరే, ఏ ప్రజలు అయినా సరే, మన గౌరవాన్ని మనం కాపాడుకుంటేనే, మన బతుకుల్లో మనం బతకాలని కోరుకుంటేనే ఆ బతుకుని బతికిస్తుంది, ఆ గౌరవాన్ని మనం కాపాడుతుంది. ఆడపిల్లలకి మగపిల్లలకి ఒకటే రక్తము, ఒకటే రక్తం. ఆ రక్తాన్ని మనము ఏ పార్టీలో ఉన్నా, ఏ కులాలైనా, ఆ కులాన్ని కూడా మనము తప్పు దారిని తీసుకురాకూడదు ఎప్పుడు కూడా. ఏ కులాలైనా సరే మంచి దారినే నిలబెట్టాలి, మంచి పేరే మనం తీసుకురావాలి. ఆ పేరును మనం నిలబెడితేనే ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళకి అది మన అందరికీ తెలుసు. కాబట్టి ఆ మర్యాదకు ఒక మాట అనేది మనం నిలబెట్టుకోవాలి. మనం మాట్లాడే మాటలే మనం తప్పుగా మాట్లాడుతుంటే ఆ మర్యాద అన్న మాటే తప్పది. ఆ తప్పును మనము బయటకు తీసేదే మన సోషల్ మీడియా, ప్రతి ఒక్క సోషల్ మీడియా వాళ్ళమి. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఆ తప్పును తీసుకొచ్చి బయటకు పెట్టేదే మన సోషల్ మీడియా వాళ్ళమి. తప్పు చేసి ఆ తప్పును మనం దాచిపెట్టుకొని మన గుండెల్లో పెట్టుకుంటే అది మన సోషల్ మీడియా అనిపించదు. అది కూడా తప్పులున్నాయి. ఆ తప్పుని మనము ఒక రాజ్యాన్ని రాసామంటే ఆ గౌరవాన్ని మనం కాపాడితే ఆ కాపాడిన దాంట్లోనే మన గౌరవాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. ఆడపిల్ల, కేసీఆర్ గారు బిడ్డ, ఆ తల్లి, ఆ అమ్మ, ఎవరైనా సరే, వాళ్ళ అమ్మగారైనా సరే, వాళ్ళ తమ్ముళ్ళు గారైనా సరే, వాళ్ళ అన్నగారైనా సరే, కేసీఆర్ గారు వాళ్ళ తల్లిదండ్రులు గారైనా సరే, ఏ ప్రభుత్వం ఏ పార్టీలో ఉండవారైనా సరే, మనం మాట్లాడుకునే మాటలకి ఒక ఇలువ అనేది మనం తీసుకొచ్చుకోవాలి. ఒక దారికి నడిచినప్పుడు ఆ రక్తాన్ని మనం
ఉండేది ఆ గౌరవాన్ని మనం తీసుకొచ్చుకున్నట్టు. ఏ ప్రభుత్వాలకైనా కూడా ఒక్కొక్కరికి మంచి పేరు అనేది ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా మర్యాద అనేది తీసుకొస్తుంది. తప్పు మాట అనేది రానియకూడదు నోటమ్మిటి. ఇది కూడా మాకు నచ్చలేదు. వాస్తవంగా మీ వాళ్ళు తప్పు చేశారు. తీర్మాల మల్లన్న ఇంతకు ముందు కూడా నేను నీకు ఒక మంచి సపోర్ట్ ఇచ్చిన, ఆడపిల్లలకి గౌరవాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పిన. కానీ కేసీఆర్ గారు బిడ్డ తప్పు చేసింది అనుకుందాం, తప్పు చేయలేదు అనుకుందాం, మాటల మర్యాదతోటి మనం తీసుకురావాలి, రాసుకోవాలి. ఆ రాసిన రాతకి మనం నిలబెట్టుకోవాలి. తప్పు చేసిన ఒక లెక్కుంది, తప్పు చేయకుండా ఒక లెక్కుంటుంది. మనలో సాగే రాజ్యము మన చాతలార మనమే బదలాం చేసుకుంటున్నాం. మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నాం. మన ప్రభుత్వాన్ని మనమే కాపాడుకోవాలి అని కోరుకునే ప్రతి ఒక్క ప్రభుత్వాలు ముందుకు అడుగేయాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా మనం న్యాయంగా నిలబడి ఆ న్యాయానికి మనము మర్యాద అనేది తీసుకురావాలని ప్రతి ఒక్క మహిళలకి, ప్రతి ఒక్క జెంట్స్కి, లేడీస్కి ఒక మంచి మాటకి మర్యాద తీసుకురావాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు. ఒక ఆడపిల్లను మనం అనేటప్పుడు మన మర్యాద మనం తీసుకొచ్చుకోవాలని మనం కోరుకుంటూ ఏ తప్పు మాట కూడా రానియకూడదు. మంచిగా మాట్లాడండి. ఏదన్నా తప్పుంటే ఆ తప్పును రాసి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వండి. ఆ మర్యాద అనేది మనం తీసుకొచ్చుకుంటాం. తప్పు చేశారా, వాళ్ళు మంచి చేశారా, ఆ రాత మీద రాసి ఉంటుంది. ఎక్కడ తప్పు చేసింది ఎంక్వైరీ అనేది చేస్తారు. ఆ ఎంక్వైరీని చూసి ఎవరు తప్పు చేసింది, ఎవరు మంచి చేసింది తెలుసుకొని వాళ్ళు ముందుకు అడుగేసి వాళ్ళ మర్యాద అనేది మనం తీసుకొచ్చుకుంటాం. ఆ మర్యాదే మనకు కావాలని ప్రతి ఒక్క ప్రజలకి, ప్రభుత్వానికి మేము కోరుకునే కోరికలు ఇది ఒక్కటేను. ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను మర్యాదగా, మంచిగా, ప్రతి ఒక్కరూ మంచిగా ఎదగాలని నేను కోరుకుంటూ అందరూ బాగుండాలి. అందులో ప్రతి ఒక్క ప్రభుత్వాలు, ప్రతి ఒక్క ప్రజలు కూడా బాగుండాలని కోరుకుంటూ ఏ ఆడపిల్లల గారిని కూడా మనము ఒక తప్పు మాటలు మాట్లాడొద్దని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తప్పు అనేది ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. సంపేసిన, నరికేసిన బతికేది మన రాతలో రాసి ఉంటుంది. ఆ రాత తప్పు చేస్తే ఆ తప్పుని ఈ జీవితంలో కాకపోయినా వచ్చే జీవితంలో కూడా ఆ రాత రాసి పెడతాడు. ఇవాళ మిమ్మల్ని కాపాడారంటే మీడియా వాళ్ళు కూడా కాపాడుతున్నారు. కానీ మన నోటి మాట మర్యాదగా మనం తీసుకొచ్చుకుంటేనే మీ పేరు మంచి పేరుంది. ఇంతకు ముందు ఇప్పుడు మీకు ఒక పేరుంది. ఆ పేరుని మీరు ఎందుకు మాట అనేది ఒక్క మాటలో మర్యాద అనేది మనకై మనమే తీసేసుకున్నట్టు అవుతుంది. ఆ మంచి మాట మర్యాద అనేది రాబట్టుకున్నట్టు అవుతుంది. ఆ మర్యాదే మనం కాపాడుకోవాలని కోరుకుంటూ తిరుమల మల్లన్న గారు మీకు కూడా ధన్యవాదాలు. మనం ఒక ఆడపిల్లలు అనేటప్పుడు మనకి ఆడపిల్లలు ఉంటారు. మన కడుపును పుట్టిన మన ఆడపిల్లలు మన గుండెల్లో పరిగెత్తుకుంటూ, తిరుగుతూ, ఆడుకుంటూ, నవ్వుకుంటూ, సంతోషించుకుంటూ మర్యాదతో మన పేరు అనేది మనం తీసుకొచ్చుకోవాలని మనం కోరుకుంటూ ఒక మర్యాదగా మాట్లాడాలని మీకు ధన్యవాదాలు. తప్పులుండా, ఒప్పులున్నా మనం అది కాపాడుకొని మన కడుపులో పెట్టుకొని, దాసి పెట్టుకొని తప్పు చేసింది బయటికి లాగండి. ఆ తప్పు అనేది మనం నిలబెట్టాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.